భక్తిరస చిత్రాలకు ప్రేరణనిస్తూ అన్నమయ్య అప్పట్లో వెండితెరపై సంచలనం సృష్టించింది. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి ఈ ముగ్గురిని భక్తి చిత్రాలకు కేర్ ఆఫ్ గా మార్చింది. మళ్లీ ఇదే కాంబినేషన్ లో సబ్కా మాలిక్ ఏక్ అనే నినాదంతో సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పిన బాబా జీవిత కథ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న షిరిడీ సాయి రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. షిరిడి సాయి షిరిడి సాయి సబ్కా మాలిక్ ఏక్ సర్వధర్మ సమానత్వాన్ని చాటి చెప్పిన నినాదం, మనుషులంతా ఒక్కటే అనే సత్యాన్ని చాటిన ఉద్యమం, మంచి మనసే మహా పుణ్యక్షేత్రం అని నినదించిన మానవతావాదం, అన్ని పూలను అన్ని జీవాలను ఒకటిగా చూసిన ఆ మహోన్నత దైవాంశ షిరిడి సాయిబాబా. పిలిస్తే పలికే ఆ పరమాత్ముని జీవిత నేపథ్యం మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య నామం భవతారక మంత్రం. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ లో షిరిడి సాయి తెరకెక్కింది. గతంలో భక్తాగ్రేసరుల పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున ఈసారి భగవంతుడి పాత్రలో కనిపించనున్నాడు. అన్నమయ్య, రామదాసు కీర్తనల బాణీలనే మరింత కొత్తగా వినిపించిన కీరవాణి ఆ గీతాల సరసన సగర్వంగా నిలబడే పాటలను షిరిడి సాయికి అందించాడు. పరమ పావన విష్ణు పాదం, పరమ పావన పరబ్రహ్మ పాదం. షిరిడి సాయి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి కత్తి మీద సామాని చెప్పాలి. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాల్లో రక్తి, భక్తి సమపాళ్లలో మేళవించి వెండితెరపై ఆవిష్కరించాడు. అయితే ఈ సినిమాలో అలాంటి వాసనలేవీ లేవు. కానీ సాయిబాబా కథలో వినోదానికి కొదవే లేదు. అందుకే బాబా కథను మరింత ఆసక్తికరంగా రాఘవేంద్రరావు మలచగలిగారట. సమాధి నుండే బదులిస్తాను, సహాయం అడిగితే కదిలొస్తాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే పలుకుతా. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న షిరిడి సాయి విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సాయిబాబాగా నాగార్జునను చూసిన వారంతా దర్శకేంద్రుని ప్రశంసల్లో ముంచెత్తారు. సంగీత పరంగా ఈ సినిమా ఎప్పుడో తొలి విజయాన్ని అందుకుంది. ఈనాధికాల్ని సమంగా చూసిన సాయి జీవిత నేపథ్యం అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సరించిన ప్రేమ కరుణ ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా, నీవు లేని చోట